దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 25వ అధ్యాయం భాగవత ధర్మములు. భాగవత ధర్మములు అనే ఈ అధ్యాయంలో మనకు సరైన మార్గం చూపించడమే కాకుండా మన పాపాల నుండి కూడా దూరం చేస్తాయి. ఈ ధర్మాలలో కొన్ని ముఖ్యమైనవి: భగవంతుని పేరును జపించడం, ఆయనకు పూజలు చేయడం, భగవత్ కథలు చదవడం, సత్యం పాటించడం, దానం చేయడం, ఇలాంటి ఎన్నో విషయాలను మనము ఈ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాము. అసలు కల్పం అంటే ఏంటి, మనకి మోక్షం ఎలా కలుగుతుంది, రజస్ తమో గుణాల గురించి అన్నింటి గురించి ఈ అధ్యాయంలో విందాం. ఎవరైనా నిన్నటి అధ్యాయాన్ని వినకపోతే డెఫినెట్గా వినండి. 24వ అధ్యాయం మొత్తం కూడా విష్ణు మహిమ గురించి, ఆయన సర్వాంతర్యామి అని చెప్పి ఇలాంటి ఎన్నో విషయాలు, విష్ణు సహస్రనామ సారాంశం మొత్తం కూడా 24వ అధ్యాయంలో మనకి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 25వ అధ్యాయం. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనెను. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువు అగు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి, నాకు దీనిని వివరింపుడని అడిగెను. అప్పుడు శంకుడిట్లనెను. కిరాత వినుము. సత్వరజస్తమో గుణత్రయములనుసరించి జీవులు ఏర్పడినవి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమును చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువలుగా అగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములను పొందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరి ఒకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకు బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు, మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయు తగిన ఫలములను అందుచున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమీయూ మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటినీ చేయుచుందురు. పుణ్యం అధికంగా చేసిన స్వర్గమును, పాపం ఎక్కువైన నరకమును పొందుచుందురు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు. వీరు తేజస్శాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను పొందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువకు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేద బుద్ధి దయా స్వభావము లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలములను, శుభములను అశుభములను, సుఖములను దుఃఖములను, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్టు తమ స్వభావమునకు తగినట్లుగా
ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచట నాటబడిన ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమున ఉండును. కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును, కానీ ఆ చెట్టు తీరు వేరుగా ఉండుటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించెను. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలిగిన వారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను. శంఖుడిట్లనెను, 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 15 దినములొక పక్షము. ఇట్టి 2 పక్షములొక మాసము, 2 మాసములొక ఋతువు, 3 ఋతువులొక ఆయనము, 2 ఆయనములొక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయమేర్పడును అని వేద విధులందురు. మానవులు అందరును నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మ మానమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము. బ్రహ్మ మానమున 100 సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును 3 విధములని చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలం గడిచినదో మనువునకు ఒక ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిక ప్రళయమని అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనులు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు, జలపూర్ణమై ఉండును. మన్వంతరం కాగానే చేతనులు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగమములన్నీయు లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకం తప్ప మిగిలిన లోకములన్నీయు నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును. తత్వజ్ఞానం కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దినప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పం పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగనే మరలా యథాప్రకారంగా జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు మునులు బ్రహ్మ కల్పం ముగియు వరకు ఉందురు. ఆయా రాసుల యందున్న దేవతలు మునులు తమకు విహితములగు వేద ధర్మములు అనుసరించి ఆయా గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగు వారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచ గుణములందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మ మున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్నుమూయిట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును. మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకములను సృష్టింపవలైననే కోరిక కలుగును. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారునగు జీవులు అనేకులుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగభంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తి పొందిన వారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఉండు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచి శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరు నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు.
కన్ను తెరచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారికి ఇచ్చును. గమనిస్తున్నారా అండి? ఇక్కడ వ్యూహాల గురించి చెప్తున్నారు. వాసుదేవ వ్యూహుడు, నెక్స్ట్ ఏమో అనిరుద్ధ వ్యూహము, నెక్స్ట్ ఇప్పుడు ప్రద్యుమ్న వ్యూహము. కేశవనామాల్లో గమనిస్తే ఓం అనిరుద్ధాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం వాసుదేవాయ నమః అని వస్తాయి కదండి. ఇవి అవే అన్నమాట. వ్యూహాల గురించే ఇప్పుడు చెప్తున్నారు. వీటి ద్వారానే కేశవనామాల్లో ఆ నామాలను మనం పఠిస్తున్నామన్నమాట. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును. మాయ, జయ, కృతి, శాంతి అను 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణ కాముడే భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించి శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంఖుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయవుంచి చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శంఖుడు ఇట్లనెను: చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను అనుసరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందురు. శుభకరములగు భగవంతునికి చెందిన కర్మలన్నీయు సాత్వికములని అనిరి. శ్రీ మహావిష్ణువు విడిచి మరి ఒక దైవం లేదు అనే వీరినే భాగవతులనవలెను. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణమందును, హృదయము విష్ణుపాదముల యందును సక్తములై ఉండురో వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారమును చేయుచు మమకారము లేని వారు భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు గురువు. సజ్జనులు సత్కర్మలు ముఖ్యముగా కలవి రాజస ధర్మములు. యక్షులు రాక్షసులు పిశాచాదుల యందు దైవములు. వీరిలో కనిష్ఠురులు హింసా స్వభావులు. వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు. విష్ణు ప్రీతికరములు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగి ఉందురో వారు భాగవతులు భక్తులు. వేదశాస్త్రాల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించు వారు భాగవతులు. అన్ని దేశముల యందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవత లక్షణములు. నపుంసకునకు సుందరీమణులు పనికి రానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుణ్ణి చూసి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును. ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపర లోకమును కలిగించు విష్ణు ప్రీతికరములగు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. పెరుగును మదించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమున ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మండపములను చలివేంద్రములను ఏర్పాటు చేయుట,
విసన కర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపి కూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వానినిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వానిని ఇచ్చుట, తేనె కలిసిన నువ్వులనిచ్చుట, ఇవన్నీయు పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరకుగడనిచ్చుట, దోస పండ్లనిచ్చుట, పండ్ల రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణమిచ్చుట, ఇవి వైశాఖ ధర్మములు అని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలెను. వైశాఖము తలంటి పోసుకొనరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్దన్నము, నేతి బీరకాయ మున్నగు వానిని వైశాఖమున నిడువవలెను. బచ్చల కూర, ములగకాడలు, వండని పదార్థములు, ఉలవలు, చిరుశనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భుజించినను 100 మార్లు నీచ జన్మమును పొందుదురు, తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహం లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని గోరి వైశాఖ మాసమంతయు వ్రతం ఆచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీ నారాయణ ప్రతిమను వస్త్రముతో దక్షిణతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు ఇయ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలిసమును, తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించెను. చల్లని ఉదకమును, పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో ఉంచి దక్షిణ తాంబూలములు, భక్షములు, ఫలములు ఉంచి పిల్లలు గల వారికి బ్రాహ్మణునకు ఇచ్చి గోదానం చేసిన శ్రీహరి లోకం కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వారి సర్వ పాపములు పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకమును పొందుదురు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణాంతరమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు తొర్రలో నుంచి పెద్ద శరీరం కల భయంకర సర్పం బయటకు వచ్చి సర్ప రూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణం. విన్నారు కదండి, ఎంతటి చక్కని అధ్యాయమో, ఎన్ని తెలియని విషయాలను మనకు తెలియచేస్తున్నారో. ఇలాంటి వ్యూహాల గురించి మాత్రం మనం వినేది చాలా తక్కువ వింటాము. ఇలాంటి వ్యూహ నారాయణ గురించి ఎంత బాగా వివరించారో విన్నారు కదండి. ఇలాంటి మరిన్ని విశేషాలతో రేపటి అధ్యాయంలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.